नाज़रीन अस्सलाम वालेकुम। ज़ेड न्यूज़ के ख़बरनामे में आपका इस्तक़बाल है। मैं सलमान ख़ान। आगे बढ़ने से पहले सुर्ख़ियों पर नज़र डालते हैं। एहतजाज नहीं, इम्तिहान लिखे, रेवंत रेड्डी की ग्रुप 1 के उम्मीदवारों से अपील। कांग्रेस ने किसानों को दिया है धोखा, हरीश राव का बयान। राहुल गांधी से भी 2 लाख नौकरियों पर किया सवाल। रेवंत रेड्डी ने पुलिस ड्यूटी मीट की अख्तामी तकरीब में की शिरकत। नुमाया खिदमात पर पुलिस अफसरान को पेश किए गए इनामात। 1 साल मुकम्मिल होने को है, 2 लाख नौकरियों का क्या हुआ? KTR का राहुल गांधी और रेवंत रेड्डी से सवाल। BRS और किसानों का हुकूमत के खिलाफ रियासत गिर एहतजाज। रैतु भरोसा इमदाद की तकसीम का मुतालबा। रेवंत रेड्डी ने गच्चीबौली में ISB लीडरशिप समिट में की शिरकत और खिताब में हैदराबाद को लंदन जैसा शहर बनाने का किया ऐलान। गैर ज़रूरी नंबर प्लेट्स पर TS के बजाय TG लिखवाने वालों को महकमे ट्रांसपोर्ट की वार्निंग। अब पेश है खबरों की तफसील। तेलंगाना के वज़ीर आला रेवंत रेड्डी ने ग्रुप 1 के उम्मीदवारों से अपील की कि वो एहतजाज के बजाय कल पीर को मुनक़िद होने वाले इम्तिहान में शिरकत करें। वज़ीर आला रेवंत रेड्डी ने कहा कि 95% उम्मीदवारों ने हॉल टिकट डाउनलोड कर लिए हैं, जबकि बाकी 5% से भी अपील की कि वो जल्द अज जल्द हॉल टिकट डाउनलोड कर लें। रेवंत रेड्डी का कहना है कि अदालतों ने भी हुकूमत के इम्तिहान की अमल की हिमायत की है। वज़ीर आला रेवंत रेड्डी ने कहा, GO 55 के तहत भर्ती होने की सूरत में BC, SC और ST उम्मीदवारों को नुकसान उठाना पड़ेगा। हुकूमत ने सबके इंसाफ को यकीनी बनाने के लिए GO 29 मुतारिफ कराया है। रेवंत रेड्डी ने एहतजाज करने वाले उम्मीदवारों से कहा कि वो गलत फहमियों से बचें और एहतजाज ना करें। उन्होंने पुलिस से भी दरख्वास्त की है कि वो एहतजाज करने वाले बेरोज़गार नौजवानों पर लाठीचार्ज ना करें और इनके खिलाफ मुकदमे दर्ज ना किए जाएँ। रेवंत रेड्डी ने इल्ज़ाम लगाया कि कुछ अफराद ने अपने ज़ाती सियासी मफाद के लिए ग्रुप 1 की तकर्रुरियों के अमल को रोकने की कोशिश कर रहे हैं। గతంలో DSC ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలనుకున్నప్పుడు కూడా చాలా మంది విద్యార్థులు అశోక్ నగర్లో అశోక్ నగర్లో లేకపోతే దిల్సుఖ్ నగర్లోనో ఇతర ప్రాంతాలలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నేను ఆ రోజు వాళ్ళకి స్పష్టంగా విజ్ఞప్తి చేసిన, మళ్ళీ ఈరోజు ఈ వేదిక మీద నుంచి తెలంగాణలో ఉన్న యువకులకు నిరుద్యోగులకు నా సూచన ఒక్కటే, మీ సోదరుడుగా మీ అన్నగా మీకు అండగా నిలబడి 10 సంవత్సరాలు ఉద్యోగ అవకాశాలు లేక నోటిఫికేషన్లు రాక వచ్చిన నోటిఫికేషన్లు ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీలలాగా అమ్ముతుంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని కంప్లీట్గా ప్రక్షాళన చేసి నూతనంగా చైర్పర్సన్ అండ్ మెంబర్స్ నియమించి గతంలో 10 సంవత్సరాల నుంచి వాయిదాలు పడుతున్న అన్ని ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను పూర్తి స్థాయిలో మనము ఈరోజు నియామకాలకు చేపట్టినాం. పోలీస్ కమిషనరేట్ నుంచి కూడా పోలీస్ శాఖ నుంచి కూడా దాదాపుగా 15,000 మంది నూతన పోలీసులను మన ప్రభుత్వం వచ్చినాక నియామక పత్రాలు అందించడం జరిగింది. పారామెడికల్ నుంచి మొదలు పెడితే సింగరేణి సిబ్బంది వరకు ఈరోజు అన్ని రకాల పోటీ పరీక్షలను నిర్వహించి ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం ద్వారా వాళ్ళకు ఒక విశ్వాసాన్ని ప్రభుత్వం పట్ల కల్పించడం. మొన్నటికి మొన్న మీకు అందరికీ తెలుసు, ఇంజనీర్లకు సంబంధించి 1637 పోస్టులను 7 ఏళ్ళు ఖాళీగా ఉంటే భర్తీ చేయడం జరిగింది. ఇదే కాదు, 2017లో ఒక్కసారి DSC నోటిఫికేషన్ ఇచ్చి గత ప్రభుత్వాలు మళ్ళీ నియామకాలు చేపట్టకపోతే 65 రోజుల్లోనే 11,067 DSC టీచర్ల నియామకాలు చేపట్టడం ద్వారా గ్రామీణ ప్రాంతాలలో ఉన్న విద్యార్థులకు విద్యార్థినులకు విద్యను అందించాలన్న లక్ష్యంతో DSC నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళ నియామక పత్రాలు అందజేయడం జరిగింది LB స్టేడియంలో. ఆ రోజు కూడా కొంతమంది రెచ్చగొట్టి కొంతమంది విద్యార్థుల యొక్క భావోద్వేగాలను ఆడుకుంటూ వాళ్ళ ఆవేశాన్ని రాజకీయంగా దుర్వినియోగం చేయాలన్న ఆలోచనతో నిరసనలు తెలిపారు. అయినా ప్రభుత్వం సావధానంగా సమస్యను పరిష్కరించి ఈరోజు వాళ్ళకు నియామక పత్రాలు అందించినాం. సోమవారం 21 రోజు గ్రూప్ 1 పర్సనల్ ఫైనల్, ఈరోజు గ్రూప్ 1 పరీక్ష ఫైనల్ ఎగ్జామ్స్ మనం నిర్వహించబోతున్నాం. 563 గ్రూప్ 1 పోస్టులు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు గ్రూప్ 1 నియామకాలు జరగలేదు.
11 సంవత్సరాలు ఉద్యోగ నియామకాలు జరగలేదు అని అంటే ఆనాడు 21 22 సంవత్సరాలు ఉన్న యువకుడు ఈరోజు 33 సంవత్సరాల వయసుకు వచ్చిండు అంటే మధ్య వయసుకు వచ్చిండు. ఈ పరీక్షల కోసం వేరే ఉద్యోగం చేయక ఇంకొక ఉపాధికి పోక అతనికి అత్యంత కీలకమైన साबिक़ वज़ीर व BRS के रुकन असम्बली टी हरीश राव ने कहा कि ख़वातीन से किए गए वादों में सिर्फ मुफ्त बस की स्कीम के सिवा कोई और स्कीम पर अमल नहीं किया गया। उन्होंने कहा कि कांग्रेस ने किसानों और आवाम को धोखा दिया है और KCR हुकूमत ने कोरोना वबा के दौरान भी किसानों की मदद की। हरीश राव ने दावा किया कि KCR हुकूमत ने 11 बार 72,000 करोड़ रुपए किसानों के लिए जारी किए। उन्होंने कहा कि इनकी पार्टी के कारकुनों पर बेबुनियाद मुकदमा दर्ज किए जा रहे हैं जो गलत है। हरीश राव ने पुलिस से भी कहा कि रेवंत रेड्डी की हुकूमत हमेशा नहीं रहेगी। हरीश राव ने राहुल गांधी से सवाल किया कि नौजवानों से किए गए नौकरियों के वादों का क्या हुआ। उन्होंने ये भी कहा कि ग्रुप 1 की नौकरियों में वज़ीर आला रेवंत रेड्डी BC, SC और ST और अक़लियती तलबा के साथ धोखा कर रहे हैं। उन्होंने कहा एक तरफ राहुल गांधी मुल्क में आइन के साथ घूम रहे हैं जबकि दूसरी तरफ रेवंत रेड्डी आइन की धज्जियाँ उड़ा रहे हैं। कहा अगर मूसी नदी के करीब गरीबों के साथ नाइंसाफ़ी हुई तो वो मरने के लिए भी तैयार है। उन्होंने कहा कि रेवंत रेड्डी इनके और KTR के खिलाफ बुलडोज़र चलाने की बातें कर रहे हैं। हरीश राव ने कहा लेकिन BRS कायदीन को इससे खौफ नहीं है। ఆ పిల్లల్ని రెచ్చగొట్టి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని రాజ్యాంగాన్ని అమలు చేస్తామని చెప్పిన రాహుల్ గాంధీ పత్తా ఎక్కడ అని అడుగుతున్నాను. ఎందుకు పత్తా లేకుండా పోయిండు రాహుల్ గాంధీ? ఇద్దరు గాంధీలు, హుస్నాబాద్కి వచ్చింది ఆమె ప్రియాంక గాంధీ, కరీంనగర్కి వచ్చిండు జగిత్యాలకు రాహుల్ గాంధీ. ఏం చెప్పిండు? 6 గ్యారెంటీలు అమలు చేసే బాధ్యత నాది అన్నాడు. అనలేదా? సోనియా గాంధీ ఉత్తరం రాసింది, తెలంగాణ ప్రజలకు, తెలంగాణ జాతికి ఉత్తరం రాసింది. ఒక తల్లిగా నేను మాటిస్తున్నా 6 గ్యారెంటీలు అమలు చేసే బాధ్యత నాది, నేను ఒక తల్లిగా మీకు మాటిస్తున్నా అని సోనియా గాంధీ అన్నది. ప్రియాంక గాంధీ వచ్చి హుస్నాబాద్లో చెప్పింది, రాహుల్ గాంధీ వచ్చి జగిత్యాలలో చెప్పిండు. మరి ఏడవైంది గాంధీలంతా? ఏడవైనాయి 6 గ్యారెంటీలు? 100 రోజుల్లో అమలు చేస్తామని 6 గ్యారెంటీలు ఏడవైనాయి. ఎందుకు ఈ గాంధీలు మాట్లాడరు? అధికారం కోసం మాట్లాడినరు. అధికారం వచ్చినాక గాంధీలు పత్తా లేకుండా పోయింది. మూసీ సుందరీకరణకు అడ్డం వస్తేనేట నన్ను KTR గారిని బుల్డోజర్ కింద చేసి చంపేస్తారట, మమ్మల్ని బుల్డోజర్ కింద చేసి తొక్కేస్తా అని మాట్లాడుతుంది. మిస్టర్ రేవంత్ రెడ్డి చావడానికైనా సిద్ధపడటం తప్ప తెలంగాణ ప్రజలకు అన్యాయం అయితే చూస్తూ ఊరుకోము. అట్లా భయపడేవాళ్ళం అయితే KCR నాయకత్వంలో పనిచేయకపోదు. మేము KCR గీసిన గీటలో ఆనాడు ప్రాణాలకు తెగించి కేసులకు భయపడకుండా పోరాడినాం కనుకనే తెలంగాణ తెచ్చినాం. రేపు కూడా నువ్వు చంపుతానన్నా, నువ్వు కేసులు పెడతా అన్నా, నువ్వు అక్రమంగా అరెస్ట్ చేస్తా అన్నా నీ తాటాకు చప్పులకు భయపడే కార్యకర్తలు కాదు మా BRS కార్యకర్తలు. మేము రెడీగా ఉన్నాం. పేదలకు అన్యాయం అయితే, పేదల ఇల్లు కూలిస్తే, నువ్వు అక్రమాలకు పాల్పడితే దేనికైనా సిద్ధపడటం తప్ప నిన్ను విడిచిపెట్టాం, నీ వెంట భర్తనే ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. वज़ीर आला रेवंत रेड्डी ने कल शाम तेलंगाना पुलिस एकेडमी में पुलिस ड्यूटी मीट की अख्तामी तकरीब 2024 में शिरकत की। रियासत के क़याम के बाद जो पहले वज़ीर आला है ने इस प्रोग्राम में शिरकत की। इस मौके पर वज़ीर आला ने साइबर जराइम की रोकथाम के लिए एक नई पॉलिसी किताब का इफ्तिताह किया और पुलिस अहलकारों की हौसला अफजाई की। इस मौके पर वज़ीर आला ने नुमाया कारकर्दगी दिखाने वाले पुलिस अहलकारों में इनामात तकसीम किए, जिनमें पहले इनाम के लिए 5 लाख रुपये, दूसरे के लिए 3 लाख और तीसरे के लिए 1.5 लाख रुपये शामिल हैं। वज़ीर आला ने नेशनल पुलिस ड्यूटी मीट में कामयाबी की दुआ करते हुए कहा कि हुकूमत हर मुमकिन सहूलत फराहम करेगी। उन्होंने साइबर जराइम और मनशियात की स्मगलिंग के ख़िलाफ़ पुलिस को चौकन्ना रहने की हिदायत दी। आखिर में वज़ीर आला रेवंत रेड्डी ने पुलिस के ख़ानदानों को मुश्किलात से बचने के लिए यंग इंडिया पुलिस स्कूल का आगाज़ करने का ऐलान किया। इस तकरीब में होम सेक्रेटरी, DGP और दीगर आला अफसरान मौजूद थे। రాష్ట్ర ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉన్నది. తప్పకుండా రేపటి భవిష్యత్తులో మీ పిల్లలు గర్వంగా తలెత్తుకొని యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ నుంచి నేను వచ్చినా అని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పిల్లలు ఈరోజు ఎట్లయితే మేము HPS స్టూడెంట్ మనో, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పిల్లలు మేము DPS స్టూడెంట్స్ మనో, లేకపోతే ఓక్రిడ్జో, ఫ్యూచర్ కిడ్సో అని గొప్ప గొప్ప స్కూల్ ఏ విధంగా అయితే వాళ్ళ పిల్లల్ని గొప్పవాళ్ళు అని ధనవంతులు వాళ్ళ పిల్లలు మా పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు అని గొప్పగా చెప్పుకుంటున్నారో,
మీ పోలీస్ శాఖకు సంబంధించిన అధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు మా పిల్లవాడు యంగ్ ఇండియా పోలీస్ స్కూల్లో చదువుకుంటున్నాడని గర్వంగా చెప్పుకునే విధంగా ఇన్స్టిట్యూషన్ని తీర్చిదిద్ది దానికి సంబంధించిన అన్ని ప్రమాణాలను పెంచాలన్న ఆలోచనతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. बीआरएस के वर्किंग सदर केटीआर ने कहा कि अशोकनगर में तलबा की जानिब से जारी एहतजाज की तस्वीर सोशल मीडिया पर नज़र आ रही है, जबकि टीवी पर इनकी कवरेज नहीं हो रही है। केटीआर ने कहा, राहुल गांधी और रेवंत रेड्डी ने गुज़िश्ता साल अशोकनगर में तलबा को यकीन दिलाया था कि वो 2 लाख नौकरियां फराहम करेंगे। कहा, अब 2 माह बाद इनकी जानिब से किए गए वादे को 1 साल मुकम्मिल होने जा रहा है। केटीआर ने कहा, इस दौरान सवाल उठता है कि अब तक कितनी नौकरियां फराहम की गई। మీరు చూస్తున్నారు సోషల్ మీడియాలో, ఎందుకంటే టీవీలో చూపెడతలేరు, సోషల్ మీడియాలో మీరు ఇప్పటికే చూస్తున్నారు. అశోక్ నగర్ లో, హైదరాబాద్ లో పిల్లలు పోటీ పరీక్షలకు తయారైతా ఉంటారు. అక్కడ అన్ని సెంటర్లు గానే ఉన్నాయి. ఎలక్షన్లకు ముందు కరెక్ట్ గా ఇదే టైంలో, దసరా టైంలో రాహుల్ గాంధీ వచ్చిండు ఢిల్లీకి వెళ్ళి. వచ్చి అశోక్ నగర్ కు పోయిండు. పోయి వాళ్ళకి చెప్పిండు, పిల్లలకు కేసీఆర్ ఉద్యోగం కేటీఆర్ ఉద్యోగం ఉడగొట్టుండ్రి, నేను 2 లక్షల ఉద్యోగాలు మీకు ఇస్తా, 2 ఉద్యోగాలు ఉడగొడితే అన్నాడు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా ఒకటే సంవత్సరంలో, మొదటి సంవత్సరంలో 12 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలని చెప్పి వాళ్ళు వీళ్ళు కాదు, రేవంత్ రెడ్డి కూడా కాదు, రాహుల్ గాంధీ వచ్చి చెప్పిండు. మరి ఏమా ఇప్పుడు 10 నెలలు అయిపోయింది, 11వ నెలలు నడుస్తున్నది. ఇంకో 10 రోజులు అయితే 11 నెలలు కూడా నిండుతాయి, 12 నెలలు అడుగు పెడుతుంది. మరి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండు రేవంత్ రెడ్డి? ఇచ్చిండ 2 లక్షల ఉద్యోగాలు? 2 లక్షల ఉద్యోగాలు రాలే గాని ఇద్దరికి మాత్రం ఉద్యోగం వచ్చింది. ఢిల్లీలో రాహుల్ గాంధీకి ఉద్యోగం వచ్చింది ప్రతిపక్ష నేత అని, ఇక్కడ రేవంత్ రెడ్డికి వచ్చింది. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేసిండ్రు. మీరు రిజర్వేషన్లను కూడా తుంగలో దొక్కుతున్నారని చెప్పి ఆ పిల్లలు గ్రూప్ 1 అభ్యర్థులు అశోక్ నగర్ లో కదం దొక్కుతా ఉన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు మీరిచ్చిన జీవో నంబర్ 29 వల్ల అన్యాయం అవుతున్నది. ఓపెన్ కోటాల ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు మేం పోటీ పడద్దా, మాకు అర్హత లేదా అని ఆ పిల్లలు ఆందోళన చేస్తుంటే వాళ్ళ మీద ఇవాళ లాఠీలతోని పొల్లు కొడుతా ఉన్నది ఈ ప్రభుత్వం. वज़ीर आला रेवंत रेड्डी ने ISB लीडरशिप समिट में शिरकत की। गच्चीबौली हैदराबाद में मुनक़िदा इस तकरीब से खिताब करते हुए रेवंत रेड्डी ने रियासत की मौशी मुस्तक़बिल का विज़न पेश किया। उन्होंने कहा कि हर बड़े रहनुमा के लिए हौसला ज़रूरी है, जहानत, महारत, मेहनत और क़िस्मत अहम है, लेकिन बग़ैर मेहनत के कुछ बड़ा हासिल नहीं होता। उन्होंने कांग्रेस के क़ायदीन की क़ुरबानियों को भी ख़िराज तहसीन पेश किया। रेवंत रेड्डी ने ISB के तलबा को तेलंगाना के ब्रांड एम्बेसडर कहा और इनसे तेलंगाना को आलमी सतह पर फ़रोग़ देने की अपील की। उन्होंने रियासत को $1 ट्रिलियन मैशियत बनाने और हैदराबाद को $600 अरब के शहर में बदलने का अज़्म ज़ाहिर किया। उनका कहना था कि हैदराबाद को न्यूयॉर्क, लंदन, पेरिस और टोक्यो जैसे शहरों के बराबर लाना है। उन्होंने ISB के साथ 2-3 साल ताउन और तलबा को मौक़े देने का भी ऐलान किया। रेवंत रेड्डी ने तालीमी और खेलों के मंसूबे, स्किल यूनिवर्सिटी और गच्चीबौली में स्पोर्ट्स यूनिवर्सिटी के क़याम का भी जिक्र किया। उनका कहना था कि हमें जनूबी कोरिया से सीखना चाहिए, जिसने छोटे मुल्क होने के बावजूद खेलों में बड़ी कामयाबियां हासिल की है। कहा, मेरा ख्वाब है कि भारत ओलंपिक के तमगे जीते। I am very excited to be here at the ISB Leadership Summit to interact with all of you. This year, the chosen theme is Leadership in New India. I will share my thoughts on the theme with you. All of you are young, intelligent, extraordinary students who are learning leadership at ISB. I learned everything about leadership from politics and life. The Congress Party has a beautiful DNA. Mahatma Gandhi, Pandit Jawaharlal Nehru, Sardar Vallabhbhai Patel, Srimati Indira Gandhi, Shri P.V. Narasimha Rao, Shri Manmohan Singh are all great examples. Let me share lessons we can learn from them. First great aspect of any of the great leader is courage. In life, you need knowledge, intelligence, skill, hard work, good attitude, sometimes little good luck. But courage is most important. To do great things, you need to take great risks.
We cannot achieve greatness without taking risks. Second thing is sacrifice. The greatest leaders are ready to make sacrifices. We can lose a lot during our struggle. Great leaders of India, our great Congress leaders, sacrificed their career, money, comforts, freedom, and even their life for the sake of people. If you want to become a good leader, think of these two values first: courage and sacrifice. We have an ambitious goal and vision to make Telangana a $1 trillion GSP economy. To achieve that goal, we need to transform Hyderabad into a $600 billion city. I need your help in taking this vision to every part of the world. Wherever you go, please speak to investors, business leaders, and common people about Telangana and Hyderabad. हैदराबाद के गांधी भवन में बेरोजगार नौजवानों को एहतजाज करने से पुलिस ने रोक दिया, जिसके बायस कशीदगी देखी गई। पुलिस ने बेरोजगार नौजवानों पर लाठीचार्ज किया था, जिस पर OUJAC के रहनुमा मोतीलाल नाइक ने एहतजाज का ऐलान किया था। ताहम पुलिस ने इन्हें गांधी भवन जाने से रोक दिया और गिरफ्तार कर लिया। ग्रुप 1 इम्तिहान के तहत रिजर्वेशन को लेकर मोतीलाल नाइक ने कहा कि ये सिर्फ रिजर्वेशन के मसाइल नहीं बल्कि आईनी हुकूक का मामला है। उन्होंने कहा हुकूमत बेरोजगार नौजवानों के मुतालबात पर तवज्जो नहीं दे रही है, जबकि कल मुनाकिद होने वाले ग्रुप 1 के इम्तिहान के लिए तैयारियां मुकम्मल कर ली गई है। మీరే చెప్పండి ఎగ్జామ్స్కు ముందుకు పోండి, దయచేసి చెప్తున్నాము। ఈ గ్రూప్ 1 మెయిన్స్ను రీషెడ్యూల్ చేయండి। ఈ రీషెడ్యూల్ చేయకుండా ఈ ఎగ్జామ్ను పెడితే మాకున్న హక్కులన్నింటినీ మీరు స్టేట్మెంట్ నుంచి బలపరిచినట్టే అవుతుంది। ఇప్పటికే నిరుద్యోగులలో మీరు చేసినటువంటి తప్పుడు పనులు ఏదైతే 29 జీవో 18వ తారీఖు ఫిబ్రవరి 8వ తారీఖు తెచ్చి జూలై 20 వరకు RPLS ఇయ్యలేదు, దాని తర్వాత మీరు ఇచ్చిన హాల్ టికెట్స్లలో వచ్చినటువంటి తేడా నెంబర్స్, CS గారు చెప్పిన నెంబర్లలో తేడా నెంబర్స్, దాని తర్వాత సెంటర్ అలొకేషన్లో వచ్చిన నెంబర్లు తేడా నెంబర్స్, వీటన్నిటిని బట్టి చూస్తే వీళ్ళల్లో వచ్చినటువంటి తేడాలు వాటిని మీరు ఇచ్చినటువంటి వికీపీడియా సోర్సు गाड़ी के नंबर प्लेट पर TS के बजाय TG लिखवाने वालों को महकमे ट्रांसपोर्ट ने वार्निंग जारी की है। तेलंगाना महकमे ट्रांसपोर्ट ने मोटरसाइकिल सवारों के लिए एक अहम वार्निंग जारी की है, जो अपनी पुरानी गाड़ियों के नंबर प्लेट्स में तब्दीली कर रहे हैं। हाल ही में तेलंगाना हुकूमत ने TS को TG में तब्दील करने का हुक्म जारी किया, जिसके बायस कुछ गाड़ी मालिकीन अपनी नंबर प्लेट्स में TS के बजाय TG लिखवा रहे हैं। महकमे के हुकाम ने इस पर वजाहत देते हुए कहा कि TG सीरीज सिर्फ उन नई गाड़ियों पर लागू होगी जो नोटिफिकेशन के इजरा की तारीख के बाद ख़रीदी जाएंगी। अगर कोई शख्स अपनी पुरानी गाड़ियों के नंबर प्लेट पर रियासती कोड TG तब्दील करता है तो इसे छेड़छाड़ तस्वुर किया जाएगा। महकमे ट्रांसपोर्ट ने सख्ती से ऐलान किया कि इस अमल में मुलविस अफराद के ख़िलाफ़ सख्त कानूनी कार्रवाई की जाएगी। इस वार्निंग के ज़रिए महकमे का मकसद लोगों को क़वानीन की पासदारी की अहमियत से आगाह करना और गैर कानूनी सरगर्मियों से रोकना है। महकमे ने कहा कि गाड़ी सवार कानून की खिलाफ वर्जी ना करें, वरना सख्त कार्रवाई की जाएगी। तेलंगाना हुकूमत की जानिब से इस सीज़न के लिए रहतो भरोसा इमदाद की अदम तकसीम पर BRS की जानिब से रियासत के तमाम मंडल हेडकोार्टर्स पर एहतजाजी मुजाहरों की कॉल दी गई थी, जिस पर आज रियासत भर में BRS के लीडर्स ने किसानों के साथ मिलकर हुकूमत के ख़िलाफ़ एहतजाज किया। BRS के वर्किंग सदर KTR ने पार्टी के अरकान से कहा था कि वो कांग्रेस की किसानों के साथ धोखाधड़ी को बेनकाब करें। KTR ने कहा कि कांग्रेस हुकूमत ने रहतो भरोसा स्कीम के तहत फ़ी एकड़ 15,000 रुपये देने का वादा किया था, लेकिन इस पर अमल दरामद नहीं हुआ। BRS ने कहा कि कांग्रेस ने किसानों से वादे करके अब इमदाद फराहम नहीं की और इन्हें धोखा दिया। KTR ने कहा कि किसानों के हुकूक़ के लिए हम आवाज़ उठाएंगे और हम खामोश नहीं रहेंगे जब तक कि कांग्रेस हुकूमत किसानों के साथ इंसाफ नहीं करती। BRS ने रहतो भरोसा के फ़ंड्स की फौरी तकसीम का मुतालबा किया। Run it!
రైతు భరోసా వెంటనే కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. జై తెలంగాణ. उत्तर प्रदेश में बीजेपी काउंसलर के बेटे ने पाकिस्तानी लड़की से निकाह किया। उत्तर प्रदेश के जौनपुर ज़िले में बीजेपी काउंसलर तहसीन शाहिद के बड़े बेटे मोहम्मद अब्बास हैदर ने पाकिस्तानी लड़की से ऑनलाइन निकाह किया। ये शादी लाहौर में तय थी, लेकिन वीज़ा ना मिलने के बायस दोनों ने ऑनलाइन निकाह का मुनफरिद फ़ैसला किया। तहसीन शाहिद ने अपने बड़े बेटे के लिए लाहौर की रिहायशी लड़की जहरा का इंतखाब किया था, ताहम दूल्हे को वीज़ा नहीं मिल सका। इस दौरान दुल्हन की वालदा की तबीयत ख़राब हो गई और इन्हें पाकिस्तान में आईसीयू में शरीक करवा दिया गया, जिसकी वजह से हालात मज़ीद बिगड़ गए। इन मुश्किलात के पेश नज़र शाहिद ने ऑनलाइन निकाह कराने का फ़ैसला किया। जुमा की रात शाहिद बारातियों के साथ एक इमाम बाड़ा में जमा हुए, जहां ऑनलाइन निकाह की तकरीब मुनाकिद हुई। दुल्हन के रिश्तेदार लाहौर में मौजूद थे और तकरीब में शामिल हुए। हैदर ने उम्मीद ज़ाहिर की कि इनकी अहलिया को जल्द ही बग़ैर किसी मुश्किल के हिंदुस्तानी वीज़ा मिल जाएगा। इस तकरीब में बीजेपी के रुकन कौंसिल ब्रिजेश सिंह व दीगर कायदीन भी शरीक हुए और दूल्हे और दुल्हन के अरकान ख़ानदान को मुबारकबाद पेश की। आप देखिए, आप लोगों को भी बहुत बहुत मुबारक। ये ना माइक उल्टा कर दीजिए। जी आ गया जी। अस्सलाम वालेकुम। मोहम्मद जी सलाम। बच्चे आप कैसे हो? अल्हम्दुलिल्लाह। पहचाना? जी जी पहचाना कि कौन हो? जी जी पहचान लिया। हाँ। आप बात करो। तेलंगाना के निर्मल ज़िले में वाक़ गवर्नमेंट अस्पताल में आग लगने का वाक़या पेश आया। तफसीलात के मुताबिक ये वाक़या इतवार की दोपहर पेश आया, जब दूसरी मंजिल पर आग की शिद्दत बढ़ गई और धुएं ने पूरे इलाके को अपनी लपेट में ले लिया। इस ख़तरनाक सूरत हाल के पेश नज़र मरीज़ों को फ़ौरी तौर पर महफूज तरीक़े से मुंतकिल किया गया। इत्तला मिलने पर पुलिस ने फ़ौरन मौके पर पहुंचकर फायर ब्रिगेड के अमले को तलब किया और फायर ब्रिगेड के अमले ने आग बुझाने का काम किया। खुशकिस्मती से इस वाक़े में किसी किस्म के कोई जानी नुकसान की इत्तला नहीं मिली, जिस पर अस्पताल के ज़िम्मेदारों ने राहत की सांस ली। आग लगने की वजह शॉर्ट सर्किट बताई जा रही है। भैंसा के मुख्तलिफ मवाज़ियात के नामों के बोर्ड्स पर उर्दू की अदम मौजूदगी पर भैंसा कांग्रेस माइनॉरिटी सदर शेख अहद साहिल की क़ियादत में कांग्रेस अक़लियती वफ़द ने आरटीसी डिपो मैनेजर हरि प्रसाद और मुधोल तालुका कांग्रेस इंचार्ज भोसले नारायण राव पटेल से मुलाकात की और एक तहरीरी याददाश्त के ज़रिए भैंसा बस स्टैंड पर उर्दू में नामों का इंदराज करवाने का मुतालबा किया। इस वफ़द में अक़लियती जनरल सेक्रेटरी जावेद ख़ान, टाउन सेक्रेटरी अब्दुल बारी, यूथ सदर मोइज़ अहमद, यूथ जनरल सेक्रेटरी शेख जाबिर और मोहम्मद मज़हरुद्दीन व दीगर मौजूद थे। शहर हैदराबाद के मियाँपुर मेट्रो स्टेशन के पास हफ्ते की शाम एक चलती कार में अचानक आग लग गई। ड्राइवर ने फौरी चौकसी का मुजाहरा करते हुए कार से बाहर निकल आया, जिसकी वजह से एक बड़ा हादसा टल गया। फायर ब्रिगेड को इत्तला दी गई, लेकिन फायर ब्रिगेड पहुंचे तक गाड़ी मुकम्मल तौर पर जलकर खाकिस्तर हो गई। इब्तदाई तहक़ीक़ात के मुताबिक आग लगने की वजह शॉर्ट सर्किट बताई जा रही है। इस आग लगने के वाक़े के नतीजे में ट्रैफिक जाम हो गई, जिससे शहरियों को मुश्किलात का सामना करना पड़ा।
भैंसा में 9 मुंतखबशुदा DSC असातिज़ा को तहनीत पेश की गई। भैंसा मदीना फंक्शन हॉल में DSC 2024 में भैंसा वतराफ व अकनाफ के 24 9 मुंतखबशुदा असातिज़ा को सफ़ा बैतुल-माल शाख भैंसा और मुस्लिम एम्प्लॉइज़ के अलावा फैज़ुल्लाह खान फ्लोर लीडर बल्दिया व टाउन सदर मजलिस की जानिब से तहनीती तकरीब मुनक़िद की गई। इस प्रोग्राम में मौलाना अब्दुल क़य्यूम सफ़ा सदर, हाफिज़ मुनीरुद्दीन, रूरल HO अब्दुल सलीम, रिटायर्ड MPDO नूर मोहम्मद और सफ़ा के खादिम अत्थरुद्दीन, मोहम्मद खालिद, मोहम्मद मुजाहिद व दीगर मौजूद थे, जबकि तकरीब की निज़ामत मौलाना जाफ़र क़ासमी ने चलाई। आखिर में सुर्खियाँ और एक बार, एहतजाज नहीं इम्तिहान लिखे, रेवंत रेड्डी की ग्रुप 1 के उम्मीदवारों से अपील। कांग्रेस ने किसानों को दिया है धोखा, हरीश राव का बयान। राहुल गांधी से भी 2 लाख नौकरियों पर किया सवाल। रेवंत रेड्डी ने पुलिस ड्यूटी मीट की अख्तामी तकरीब में की शिरकत। नुमाया खिदमात पर पुलिस अफसरान को पेश किए गए इनामात। 1 साल मुकम्मिल होने को है, 2 लाख नौकरियों का क्या हुआ? KTR का राहुल गांधी और रेवंत रेड्डी से सवाल। BRS और किसानों का हुकूमत के खिलाफ रियासत गिर एहतजाज, रैतु भरोसा इमदाद की तकसीम का मुतालबा। रेवंत रेड्डी ने गच्चीबौली में ISB लीडरशिप समिट में की शिरकत और खिताब में हैदराबाद को लंदन जैसा शहर बनाने का किया ऐलान। गैर ज़रूरी नंबर प्लेट्स पर TS के बजाय TG लिखवाने वालों को महकमे ट्रांसपोर्ट की वार्निंग। ये थी आज के दिन भर की हमारी खबरें। मुझे इजाज़त दीजिए। हमारे Z चैनल को YouTube पर सब्सक्राइब, फेसबुक पर लाइक शेयर ज़रूर करें। अल्लाह हाफ़िज़।